హాయ్ ఫ్రెండ్స్. సరికొత్తగా ఎప్పుడు నాకు 1 గ్రామ్ గోల్డ్ శారీస్ అనకుండా మిమ్మల్ని నా గార్డెన్ పాత గార్డెన్ ఒకప్పుడు బిల్డింగ్ పైన మాకు ఇలా మొక్కలు పెట్టుకుని మొత్తం ఫ్రూట్స్ కూరగాయలు డ్రాగన్ ఫ్రూట్స్తో సహా కాయించాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నది కూడా కేవలం నేను అపార్ట్మెంట్ కొనుక్కుంటే మొక్కలు పెంచుకోవడానికి కుదరదని మా బాబు అక్కడ కొనిస్తాను ఇక్కడ కొనిస్తాను మమ్మీ నాకేం వద్దు నాన్న అపార్ట్మెంట్ ఓన్లీ ఓన్ హౌస్ పైన నాకు ఇల్లు కట్టండి, నాకు బృందావనం లాంటి గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలని ఇంటి పని అయినా ఇంటి పని సగంలో ఆపేసి ముందు గార్డెన్ కోసం మొత్తం జరిపించుకుంటున్నాను. మొత్తం ప్లానింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, నెక్స్ట్ మీకు వచ్చే వీడియోలో నాకు గార్డెన్ చూపిస్తే ఎందుకు చెప్తానంటున్నానంటే ముందే మీకు ప్రతి ఒక్కరు ఒక్క మొక్కను పెంచండి. ఒక తులసి మొక్కను మన ఇంటి ముందు కంపల్సరీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక తులసి మొక్కను ఇంటి ముందు పెట్టుకుంటాం. ఒక మార్నింగ్ స్నానం చేయగానే ఒక చెంబు నీళ్ళు పోస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు ఒక అలోవేరా మొక్క పెట్టుకుంటున్నాం. ఎందుకు? దిష్టి కొట్టకుండా ఉండాలని. ప్రతి ఒక్కళ్ళు ఈ రెండు కాదు, చిన్న బాల్కనీలో అయినా చిన్నగా ఒక మెంతుకూరని వేసుకోండి. మీ అందరికీ ఇది చెప్పాలని కుతూహలం. నాకు శారీస్ గురించి 1 గ్రామ్ గురించి చెప్పినా అంత సాటిస్ఫాక్షన్ లేదు. నేను గార్డెనింగ్ కావాలి, నాకు మెయిన్ ఆర్గానిక్ ఫ్రూట్స్ తినాలి, మనం ఆక్సిజన్ కావాలి. మనం ఉన్న ఈ సిటీ కల్చర్లో మంచిగా ప్రశాంతమైన గార్డెన్ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ చూడండి. వాళ్ళని చూసి నేను చాలా ఇంప్రెషన్ అయ్యే ఇందులోకి దిగాను. అసలు నేను బీడియల్లో ఉండగానే బిల్డింగ్ కింద పెట్టాను, పైన పెట్టాను మొక్కలు. ఇప్పుడు ఓన్ హౌస్ మీద ప్లాన్తో నేను మొక్కలు పెంచుకోవాలని వాటర్ ఫిల్లింగ్ చేయించుకుని మొత్తం పెయింటింగ్ చేయించుకుని బృందావనం లాంటి గార్డెన్ మీకు త్వరలో చూపించాలని కోరికతో ముందు ముందు ఇక చూద్దురు. కానీ ఆర్గానిక్ కూరగాయలు నేను ఎరువు బానూరు ఎల్పర్తో తెప్పించుకుని నిన్నే పైకి జారించా. ప్రతిదీ ఆర్గానిక్. నేను ఇంత ఫ్రూట్స్ది అట్టి బనానా తొక్క కూడా బయటకు వేయించను. మొత్తం ఎరువు తయారు చేసి మొక్కలు పెట్టుకుని మీ అందరికీ చూపించాలని కుతూహలంతో మీ అందరూ చూపించడు కదా. నాకు ఇష్టమైంది ఏంటంటే మొక్కలు ఫస్ట్ మొక్కలు. ప్రతి ఒక్కరు మొక్కలలో ఉన్న ప్రశాంతత దేంట్లోనే ఉండదు. భగవంతుడు, చిన్నపిల్లలు, ప్రకృతిలో ఉన్నంత ఏ ఫంక్షన్ చేయాలన్నా 4 ఫ్లవర్స్ పెట్టండి మనం ఏదైనా చేయగలుగుతామా? అసలు 4 పూల మొక్కలు పెట్టండి, ఆ అందం చూడండి, ఆ సంతోషం. రోజు మార్నింగ్ అటు నీళ్ళు పోసి చూసుకోండి ఎంత తృప్తిగా ఉంటుందో మనకి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో మొక్క మాత్రం చేత్తో తీసుకురాందే మాత్రం రాను. నాకు మొక్కల్లో అంత ప్రీతికరమైనది ఏంటి అంటే మొక్కలు. నాకు ఆ ప్రకృతి అంటే నాకు అంత ఇష్టం. రేపటి నుంచి నాకు ముందు ఆ పని ఎప్పుడో వద్దని మా వారిని రోజు వర్కర్లు ఇంకా పని చేయట్లేదు, సగం సగం ఆఫ్ చేసి వెళ్ళిపోతున్నారు. నా మొక్కలన్నీ నలిగిపోతున్నాయి. పైదాకా కింద పెట్టేస్తే ములగ మొక్క నాటుకుపోయింది రోడ్డు పక్కన, కాయలు కాసింది. పైన 4 ములగ మొక్కలు మళ్ళీ మొన్న బానూరు వెళ్ళి గోపాల్ నర్సరీలో ములగ మొక్కలు, మళ్ళీ మిర్చిది, వంగ మొక్కలు అన్నీ తెచ్చుకున్నాను. ఎప్పుడెప్పుడు కూరగాయలు కాంచుకుని మీ అందరికి చూపించాలా, మీ అందరికి కూడా మొక్కలు పెట్టుకోవాలని కుతూహలం కలగజేయాలా అని ఎంతోమంది చెప్తున్నారు. నేనేమి ఇవాళ కొత్తగా చెప్పేదేం కాదు. అయినా మొక్కలు పెట్టండి, ప్రతి ఒక్కళ్ళు ప్రకృతిని కాపాడండి. నా మనవరాలు మేము ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యామిలీ కాడ మా అబ్బాయి, మా కోడలు, మా మనవరాలు మొక్కలంటే ఎంత ఇష్టపడతారంటే మా ఫ్యామిలీ మొత్తానికి ఉందా అది. మా బాబు కాడ మమ్మీ నువ్వు ఫస్ట్ మొక్కలు చూపించు, మొక్కల గార్డెన్ రెడీ చేయి అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను చూపించాలనుకున్నది ఫస్ట్ మొక్కల్ని ఎంత ప్రేమతో పెంచుతాను. ఒక్క మొక్క చెర్రీ టమాటా మొక్క నేను అమెరికా నుంచి ఇత్తనం తెచ్చుకోవాలని చూశాను. నిన్న ఇల్లు షిఫ్టింగ్లో అది కొంచెం పాడైపోతే దాన్ని రోజు చూసుకుని ఎంత బాధ అనిపిస్తుందో. స్ట్రాబెర్రీలు కాంచాను, డ్రాగన్ ఫ్రూట్స్ కాంచాను, అన్నీ. అసలు నేను కాంచని మొక్క అంటూ లేదు. ఆ స్టార్ ఫ్రూట్స్ కాంచాను, అంజూరాలు కాంచాను. మొత్తం మళ్ళీ ఆ ఫామ్లోకి వెళ్ళాలి నేను. ఆ ఫామ్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఆ మొక్కల్లో తిరుగుతుంటే అసలు అది మీ అందరితో పంచుకోవాలని కుతూహలంతో ముందు ఇగో నా మనవరాలు చూడండి ఎంత హ్యాపీగా నాని కూరగాయలు కట్ చేద్దామా. నా మనవరాలు కూడా అక్కడ చిన్న గార్డెన్ ఏర్పాటు చేసుకుంది బాల్కనీలో, కర్ణాటకలో. మా బాబు కూడా వెళ్తే నన్ను తీసుకెళ్ళేది ఫామ్స్కే తీసుకెళ్తాడు. మమ్మీ తోటలకు వెళ్దాం పదా, నీకేం కావాలి, నీకు మొక్కలు చూడడమే కదా అని మా బాబు అంటాడు. ఎక్కడికి వెళ్ళినా మా కోళ్ళక్కడ అత్తయ్య నీకు ఈ మొక్క కొనిస్తా గిఫ్ట్. నాకు అంత ఇష్టం అన్నమాట. మీ అందరిక్కడ చెప్పేది ఏంటంటే ఒక్కసారి 4 మొక్కలు పెట్టి చూడండి. రోజు మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మెంతులు వేసుకోండి, మెంతులు వేయండి, ఆ మెంతులు ప్రతి కూరలో వేసుకోండి. అసలు మీకు ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి. ఆర్గానిక్, మెయిన్ ఆర్గానిక్. 2 టమాటాలు మనయ్య కాసిన ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే నేను ఆర్గానిక్ కూరగాయల కోసం అందరికీ చెప్తున్నా. ప్రతి ఒక్కరికి మీకు అంటే ఓన్ హౌస్ ఉంది పైన అనుకోవచ్చు, బాల్కనీలో కాంచుకోండి ఫ్రెండ్స్. బాల్కనీలో మంచిగా మన తగ్గట్టు నీట్గా పెట్టుకుని మెయింటెనెన్స్ చేసుకుంటా ఎట్లా ఒకట్లా అరేంజ్ చేసుకోవచ్చు. మనకు చేయాలని కుతూహలం ఉంటే ఎలా అయినా ట్రై చేయొచ్చు. నాకు ఇదే ఉందని కాదు, నేను చిన్న పక్కన రెంటుకున్న దాంట్లో కూడా మీకు చూపించాను. అక్కడ మొత్తం బాల్కనీలు అన్నీ పెట్టేశాను. అలాగే ఇక నుంచి మొక్కల కోసం నేను మీ అందరికీ
శారీస్ 1 గ్రామ్ కాదు. అమ్మ మొక్కలది ముందు ముందు మీకు చూపించాలనే కుతూహలంతో ఇప్పుడు ఇదంతా చూపిస్తున్నా. నెక్స్ట్ నా కృష్ణుడిని పెట్టి బృందావనం లాంటి గార్డెను. మన తులసి మొక్క చూడండి, 2 తులసి ఆకులు చూసుకొని పొద్దున్నే నోట్లో పెట్టుకోండి. తులసి మొక్క పెంచుతాం ప్రతి ఒక్కళ్ళు. 4 ఆ గాలి పీల్చుకున్నా చాలు ఫ్రెండ్స్. మనం ఉండా కొద్దీ ఆక్సిజన్ కోసమే మనం ఇదంతా. మీ అందరికీ తెలిసింది. నాకు నేనేది మీకు తెలియదని చెప్పడం కాదు. మొక్కలు పెంచాలి, ఎలా పెంచాలనేది చెప్పకపోయినా ఆర్గానిక్‌గా మనం ఏదైనా పెంచుకుంటే అది పెరుగుతా ఉంటే రోజు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం మీ అందరికి తెలియాలని ఈ వీడియో. పాత వీడియోలు నేను మా అమ్మక్కడ, అమ్మ నువ్వేమి నాకే బోరు కొడుతుందంట, అమ్మ నువ్వు మొక్కలు పెంచుకో, ఇక్కడి నుంచి మొక్కలు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేస్తాను, నేను అమ్మ దగ్గర నుంచి కూరగాయలు తెచ్చుకుంటా. అసలు ఊర్లో ఎవరికి తెలియట్లే ఆర్గానిక్ కూరగాయల గురించి అని అంట. మొలకాకు ఎంత ఇంపార్టెంట్ అయిందో తెలుసు కదా మీకు. మొలకాకు గురించి అలోవేరా, మళ్ళనేమో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆయుర్వేద మొక్కలు పెట్టుకోవచ్చు బాల్కనీలో. అలోవేరా మొక్క ఎంత ఈజీగా పెరుగుతుంది. మొలకాకు ఉంది, కరివేపాకు, ఇవన్నీ మనకి